స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే డిబేట్లో పాల్గొనేటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేవి గౌడ్ గారు బీసీ కేవి గౌడ్ గారు 42% బీసీ రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా మేము ముందుకెళ్తున్నాం. 100 106 ఖచ్చితంగా ఎక్కడ తగ్గేదే లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు తెలంగాణలో. కానీ దీనికి అడ్డుపడుతున్నది ఎవరు? ఇటు బీసీలను మాత్రం మేము కూడా ఖచ్చితంగా బీసీలకు సపోర్ట్ చేస్తున్నామని బీజేపీ పార్టీ చెప్తుంది. అదేవిధంగా కొన్ని పార్టీలు, వామపక్ష పార్టీలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వీరందరూ కూడా ఓకే అంటున్నారు. కానీ ఇక్కడ బీసీల నుండి వెళ్ళి ముస్లింలను ఖచ్చితంగా 10% ఉన్నారు కాబట్టి వాళ్ళను తొలగిస్తే ఖచ్చితంగా మేము చట్టసభలో నిల్చొని మేము తీసుకొస్తామని బండి సంజయ్ కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుందా బీసీలకి లేదా అనేది ఒక అంశం మాత్రం తెరపైకి వస్తుంది. అదే ప్రజలలో ఇప్పుడు కొట్టుమిట్టాడుతుంది. ఎలా చూడొచ్చు బీసీ నేతగా? ముందుగా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలను ఒకసారి మనం పరిశీలించాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు హామీ ఇచ్చింది. వివిధ డిక్లరేషన్లు చేసింది. అందులో ఒకటి కామారెడ్డి డిక్లరేషన్. దీంట్లో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం బీసీల యొక్క అవసరాలు. అందులో భాగంగా 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. సంవత్సరానికి 20 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తానని చెప్పింది. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా వారికి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని బిల్లు కూడా పాస్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 6 నెలల లోపల ఈ కులగణన చేసి మనకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతామని చెప్పినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు గడిచిపోయినా సుమారుగా సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా కేవలం ఆ స్థానిక కులగణనకు సంబంధించినటువంటి ఒక జీవో రిలీజ్ చేసి ఒక 150 కోట్లు రిలీజ్ చేసి దాన్ని అలా తాత్సారం చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి పోరాటాన్ని ఉధృతం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాతనే కులగణన కంటిన్యూ అయింది. ఈ కుల సర్వే జరిగినటువంటి తేరుతెన్నుల మీద మనం ఇప్పుడు పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా అయితే కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత ఆ కులగణన రిపోర్టును ఎక్కడ కూడా అధికారికంగా జనాలకు అందుబాటులో పెట్టలేదు. ఇందులో ఉన్నటువంటి తప్పులు ఏందో విశ్లేషకులు అయినటువంటి మేధావులకు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఏ కారణం చేత వీళ్ళు దాన్ని దాచిపెట్టి ఉంచారో తెలియదు. కానీ కులగణన అయిపోయింది. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. బీసీ కమిషన్ మాకు సిఫారసులు ఇచ్చింది. ఆ సిఫారసుల ప్రకారం మేము ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడతనానికి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ, శాసనసభలో, శాసన మండలిలో కూడా చర్చించిన తర్వాత అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని బిల్ పాస్ చేసి గవర్నర్ పంపితే గవర్నర్ గారు ఆమోదం సంతకం పెట్టి రాష్ట్రపతికి పంపినటువంటి వరకు ఇప్పుడు క్లారిటీ ఉంది. ఇంతవరకు కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధిని ఎక్కడ శంకించలేదు. సరే, ఇనిషియల్ స్టేజ్లో కొంత వెనక ముందు అయినప్పటికీ ప్రొసీజర్ అనేటువంటిది సరైన మార్గంలోనే పోయింది. అప్పటి వరకు బీసీ మేధావులది కానీ ఇతర మేధావులందరినీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. సలహాలు, సూచనలు తీసుకొని ముందుకెళ్ళారు. బిల్లు పాస్ చేసినాం. ఇక పార్లమెంట్ పంపించేసినాం, రాష్ట్రపతికి పంపించేసినాం. ఇక మా చేతులు లేదు, ఏమన్నా కేంద్రం చేతులు అని చెప్పి చేతులు దులుపుకుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ నుంచి ఇక చేతులు కట్టేసుకుని కూర్చుంది. ఇక నాకు సంబంధం లేదు, నేనేం చేయలేను. ఎలా ఉంటుందంటే ఇది పాతకాలం ఒక సామెత ఉంది, ఇల్లాలకినం పండగ చేసుకోండి అన్నట్టుగా ఉంది. అలా కాదు కదా. ప్రభుత్వం ఇక్కడ ఆమోదించడానికి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బీజేపీని కానివ్వండి, బీఆర్ఎస్ అభ్యర్థులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, అన్ని పార్టీల ఎమ్మెల్యేలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి బిల్లు ఆమోదం చేసుకున్న మీకు పార్లమెంటులో కూడా అదే తరహా పోరాటాన్ని చేయాలనేటువంటి విషయం తెలియకనే మీరు తాత్సారం చేసిరా అంటే 100% తెలిసే కావాలని విలువైనటువంటి సమయాన్ని వృధా చేశారు. పార్లమెంటుకు పంపిన తర్వాత బీజేపీ వాళ్ళు చేయాలని వీళ్ళు పబ్లిక్ మీటింగ్లో అన్నారు తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాన్ని ఎప్పుడైతే బిల్ పాస్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడానికి ధర్నా నిర్వహిస్తే ధర్నాలో కూడా పాల్గొన్నది బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం. ఆ తర్వాత అక్కడి నుండి వచ్చింది మొదలు ఎప్పుడు కూడా ఆ బిల్లుల్ని తాత్సారం చేస్తూనే ఉంది. ఆ బిల్లుల పైన ఒత్తిడి తేవడంలో పూర్తి వైఫల్యాన్ని ప్రదర్శించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీజేపీ వాళ్ళ పైన ఒక అఖిలపక్షాన్ని తీసుకొని వచ్చి కమ్యూనిస్టులను, బీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ను, అన్ని పార్టీలను కూడా ఒక వేదిక మీదకి పిలిచి వాళ్ళతో చర్చించి ఏకాభిప్రాయం తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరి మనం ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడుగుదాం, అందరం కలిసి ప్రధానమంత్రిని కలుద్దాం, అక్కడ ఉన్నటువంటి కేబినెట్ మంత్రులను కలుద్దాం, దీనిపైన ఏకాభిప్రాయాన్ని సాధిద్దాం అనేటువంటి విషయాన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ కావాలని ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద ఎక్కడ కూడా రెస్పాండ్ కాలే. ఇదే అదునుగా తీసుకున్నటువంటి బీజేపీ
స్పష్టంగా ఒక దుష్ప్రచారానికి పాల్గొన్నది. ఆ దుష్ప్రచారం ఏంటంటే బీసీలు అంటే కేవలం హిందూ బీసీలు అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదు. షెడ్యూల్ కులాలకు కానివ్వండి, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఉన్నటువంటి విధి విధానాలు బీసీలకు లేవు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటి విషయం బీజేపీ వాళ్ళకి తెలియకనే మాట్లాడుతుండని నేను అనుకోవడం లేదు. ఈ వెనకబడినటువంటి వర్గాలు ఏ మతంలోనైనా ఉండవచ్చు, ఏ మతం వాళ్ళైనా అయి ఉండవచ్చు. రాజ్యాంగంలో స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ లేదు. ఈ బీసీలు అంటే ఈ మతంలో సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి అనేటువంటి గైడ్ లైన్స్ ఎక్కడ లేవు. కానీ వీళ్ళు కావాలని ముస్లింలు మాత్రమే ఇందులో 10% ఉన్నారు, 10% రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థలు ముస్లింలకు కేటాయిస్తున్నారు కాబట్టి మేము ఈ బిల్లును అపోజ్ చేస్తున్నామని చెప్పేసి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఆ పార్టీ నాయకులందరూ కూడా పదే 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 ఒక దుష్ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. మేము సూటిగా స్పష్టంగా అడుగుతున్నాం బీజేపీ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా ముక్త కంఠంతో ఒక మాట చెప్పాలి. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ముస్లిం కులాలు ఓబీసీల లిస్టులో ఉన్నాయా లేవా, ఆ విషయం పైన క్లారిటీ ఉండాలి. రెండోది, ఇతర రాష్ట్రాలలో ముస్లింలు ఉన్నప్పుడు మరి తెలంగాణలో ముస్లింలు బీసీ కులాలలో ఉండకూడదా? ఉంటే వారికి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించకూడదా? వీటికి సమాధానం చెప్పకుండా ముస్లింలకు 10% అంటున్నారు. సూటిగా అడుగుతున్నాం, బిల్లులలో కానివ్వండి, ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్లో కానివ్వండి, ఎక్కడ కూడా ప్రత్యేకంగా ముస్లింల కోసం ముస్లిం మతానికి 10% కేటాయిస్తున్నట్టుగా ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఇది కేవలం దుష్ప్రచారం చేయడం, రాజకీయ లబ్ధి పొందడానికి చేసేటువంటి ప్రయత్నం, హిందువుల్ని ముస్లింల మధ్యలో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నమే బీజేపీ చేస్తూ ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు ప్రధానంగా దోషులు నిలబడ్డాయి. ఇకపోతే ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ అంతర్గత ఆ కుటుంబం లోపల ఉన్నటువంటి ఆస్తిపరమైనటువంటి పంచాయతీలని వాళ్ళు అన్నా చెల్లెల మధ్యలో ఉన్నటువంటి ఆ గొడవని బీసీ ఉద్యమంలోకి నేను బీసీ వాదాన్ని ఎత్తుకొని వస్తున్నా అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. ఇది కేవలం కుటుంబంలో జరుగుతున్నటువంటి పంచాయతీనే బీసీ ఉద్యమంగా ఆమె ఏదో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కూడా మొసలి కన్నీళ్లు, బీసీల పట్ల మొసలి కన్నీళ్లు కార్చడం లాంటి బీఆర్ఎస్ వైఖరి. బీఆర్ఎస్ క్లియర్ గా స్పష్టంగా ఒకటే ఒక నినాదంతో ఎక్కడ కూడా ముందుకు రాలే. ముందుకు పోవాలన్నా వెనక పోవాలన్నా అనేది ఆలోచించకుండా, ఎటువైపు బీసీల వైపు ఉండాలన్నా లేకపోతే పార్టీగా మేము మా స్టాండ్ చెప్పకుండా ఇక్కడ కంప్లీట్ గా గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తుంది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ. ఈ మూడు పార్టీలు కూడా ఇప్పుడు కమ్యూనిస్టులలో కూడా కులవాదానికి సపోర్ట్ తీసుకొని వాళ్ళు అంతర్గతంగా చర్చించుకొని వాళ్ళు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రోజు బీసీలకు అనుకూలంగా బీసీల హక్కుల కోసం కమ్యూనిస్టులు ముందుకు వస్తుంటే, ఈ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పార్టీలు మాత్రం బీసీలను అణచివేసేటువంటి కుట్రలను కొనసాగిస్తున్నాయని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రైట్.